పవిత్ర ఆది ఇద్దరు వర్క్ మీద సైట్కి వచ్చినట్టుగా అనిపించడం లేదు. అరవింద్ చావు గురించి ఎంక్వైరీ చేసి ఏ చిన్న ఆధారం దొరికినా దాని ద్వారా నన్ను బయటికి లాగాలన్న ప్లాన్తో వచ్చినట్టున్నారు. అరవింద్ చావుకి నేనే కారణమని కనిపెట్టడానికి వాళ్ల ప్రయత్నం ముమ్మరం చేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు. ఏం చేస్తున్నారు అంకుల్? కనిపించట్లేదా? ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాను. ఓహో, విండోస్ ఓపెన్ చేయకుండానే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు. కొత్త టెక్నాలజీనా? వెటకారమా? అయినా నేనేం చేస్తే నీకెందుకురా? మీ పని మీరు చూసుకుంటే మాకే ప్రాబ్లం లేదంకుల్. కానీ మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే మీకు ప్రాబ్లం. ఏంటే? చేసుకోండి, వర్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అరవింద్ నా కళ్ళ ముందు నుంచే పైనుంచి కింద పడటం గుర్తుకొస్తోంది. నీకెన్నిసార్లు చెప్పాలి పవి? అరవింద్ అన్నయ్య పైనుంచి పడలేదు, పడేలా చేశారు. కావాలని ఎవరో తోసేశారు. అరవింద్ మీద అంత కక్ష ఎవరికుంటుంది? తను ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని బాధ పెట్టడు. నా అరవింద్ని చంపేంత కోపం ఉన్న ఆ నీచుడెవరు? అది తెలిస్తే నేనెందుకు ఊరుకుంటాను పవి? అంత తేలిగ్గా నేనెందుకు వదిలిపెడతాను? నువ్వు ఆ హంతకుణ్ణి వెంటనే పోలీసులకు అప్పగించి శిక్ష పడేటట్టు చేస్తావు కదా? ఆ దుర్మార్గుణ్ణి అంత తేలిగ్గా అప్పగిస్తే ఎలా పవి? మరి ఏం చేస్తావు? మా అన్నయ్య చావుకి కారణమైన ఆ రాక్షసుణ్ణి చెట్టుకి కట్టేసి కత్తితో ఘాట్లు పెట్టి కళ్ళల్లో కారం కొట్టి గోళ్ల మీద సూదులతో పొడిచి వారం రోజులు నరకం 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 చూపించాక అప్పుడు పోలీసులకు అప్పచెప్తాను. అంటే పోలీసులు 3rd డిగ్రీ యూజ్ చేయకముందే నువ్వే యూజ్ చేస్తావన్నమాట. ఆపండి, 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 ఆపండి. ఎందుకు అంకుల్ అలా అరిచారు? ఏంట్రా మీరిద్దరు ఎందుకు అక్కడ నిలబడి అరవింద్ చావు గురించి మాట్లాడుకుంటారు? ఇది మరీ బాగుంది. మా అన్నయ్య గురించి మేం మాట్లాడుకుంటే మీకేంటి ప్రాబ్లం? అరవింద్ ఇదే కన్స్ట్రక్షన్ సైట్ నుంచి పడిపోయాడు. ఎవరో కావాలని నా అరవింద్ని చంపారని మా అనుమానం. వాడు దొరికితే ఏం చేయాలో అని మేం డిస్కస్ చేస్తుంటే మీరెందుకు హైపర్ అవుతున్నారు? అరవింద్ నాకు కొడుకుతో సమానం. ఇప్పుడిప్పుడే వాడి జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నాను. మళ్ళీ మీరు గుర్తు చేస్తుంటే తట్టుకోలేకపోయాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే బాధపడుతున్నట్టు లేదంకల్. ఏదో టెన్షన్ పడుతున్నట్టుంది కదా? ఏం మాట్లాడుతున్నావు? నాకెందుకు టెన్షన్? నిజంగా టెన్షన్ లేకపోతే ఆ చెమటలేంటి? మొహంలో ఆ కంగారేంటి? అంటే బయట ఎండగా ఉంది, ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు, అందుకే ఉక్కపోసి చెమట పడుతున్నట్టుంది. ఓహో, మేం కూడా ఏమి ఏసీలో లేమే, మీతో పాటే ఇక్కడే ఉన్నాం. మరి మాకెందుకు చెమట్లు పట్టట్లేదు? అసలేంటి మీ ఉద్దేశం?
డాడీ ఏంటి డాడీ ప్రాబ్లం? ఏదో ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది. ఏమైంది? దేని గురించి ఆర్గ్యుమెంట్? వీళ్ళకి పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా పోతుంది. నోటికి ఏదొస్తే అది అనేస్తున్నారు. అది మా డాడీని ఏమన్నావు? ఏమన్నావో మీ డాడీనే చెప్పమను. నేనెందుకు చెప్పడం? చెప్పండి అంకుల్. అంకుల్ చెప్పండి. పోనీ సంజు నన్ను అడిగిన మ్యాటర్ ఏంటో నన్ను చెప్పమంటారా? సంజుకి చెప్పనా? ఇప్పటికే నువ్వు చాలా ఎక్స్ట్రా చేశావు. అసలు మీరున్నారని తెలియక బుద్ధి తక్కువై సైట్కి వచ్చాను. అసలు మీలాంటి వాళ్లతో ఎంతసేపు మాట్లాడడం వేస్ట్. అది నీకు చిన్నంతరం పెద్దంతరం లేదు. ఎందుకు మా డాడీని అంతంత మాట్లాడుతున్నావు? నేను మీ డాడీని అడగమన్నాను, బట్ నువ్వు అడగలేదు. నేను చెప్తానన్నాను, బట్ ఆయన ఒప్పుకోవట్లేదు. దాంట్లో నా తప్పే ఉంది? అవునవును, తప్పు నీది కాదు, ఈ మహాతల్లిది. ఏ పవిత్ర, నాకు ఆదిని దూరం చేశావు. ఇప్పుడు వీడిని రెచ్చగొట్టి మా డాడీ నన్ను ఇలా చేస్తున్నావు. నిన్ను వదలను, నీ అంతు చూస్తాను. అది సంజు గురించి వదిలి, నువ్వు చెప్పినట్టు రాజశేఖర్ అంకుల్ టెన్షన్ చూస్తుంటే 100% అరవింద్ చావుకి ఆయనే కారణం. ఎలాగైనా నిరూపించాలి. మనకున్న ఆప్షన్ మహేశ్వరి ఒక్కతే. త్వరలోనే ఆమె కోలుకుంటుంది. తన గురించి నేను చూసుకుంటాను. పవి, నువ్వు అనవసరమైన టెన్షన్లు అవి తీసుకోకు. అది నీ హెల్త్కి మంచిది కాదు. నా పర్సనల్ కేర్ నేను తీసుకుంటాను.